ఫంక్షన్ నుండి స్నేహ బయలుదేరబోతుండగా అక్కడికొచ్చిన రంగనాథ్ ఆమెకు విశ్వ అనే వ్యక్తిని పరిచయం చేసి అతనితో మాట్లాడమని చెప్పాడు. ఆ ఫంక్షన్కు అక్షయ్ కూడా అప్పుడే వచ్చాడు. ఫంక్షన్ హాల్లో తండ్రి ప్రవర్తనను గమనించిన స్నేహ తనను అర్జెంటుగా అబ్రాడ్ నుంచి పిలిపించడానికి కారణం అదే అని, ఎవరో ఒకరితో తన పెళ్లి చేసి పరువును నిలుపుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంది. పర్ణిక కూడా జరుగుతున్న దానిని దూరం నుండే చూసి, వైభవ్, మనం కూడా అక్కడికి వెళ్దాం పదా, అక్కడేదో సీన్ క్రియేట్ అవ్వబోతోంది అంటూ వైభవ్ చేతిని పట్టుకుని అక్కడికి తీసుకొచ్చింది. అప్పుడే స్నేహ తండ్రి వైపు చూసి విశ్వాతో, సారీ మిస్టర్ విశ్వాగారు, మీకు వీళ్ళేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను ఈ ఫంక్షన్కి గెస్ట్ను మాత్రమే. వీళ్ళు చెప్పిన విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోయింది. పర్ణిక వెంటనే ఆమెను పట్టుకుని, అక్క, నాన్న నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నీ మంచి కోసమే ఇదంతా ఏర్పాటు చేశాడు. అర్థం చేసుకో. విశ్వాగారు విశ్వ ఇండస్ట్రీస్కి బాస్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. ఇతనితో ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు స్నేహ తన చేతిపై ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా విడిపించుకుని, అవునా, సరే అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనంది. ఆ మాట వినగానే ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన పర్ణిక వెంటనే తేరుకుని కళ్ళ నిండా నీళ్లతో, అక్క, నువ్వేమంటున్నావు? నాకిప్పుడే వైభవ్తో ఎంగేజ్మెంట్ అయింది. నేను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాను అనంది. పర్ణిక కళ్ళల్లో నీళ్లు చూసిన రంగనాథ్ కోపంగా, ఏయ్ స్నేహ, ఇలా ఎలా మాట్లాడుతున్నావు అనరిచాడు. అప్పుడే అక్కడికొచ్చిన జయంతి కూడా ఆ మాట విని, అమ్మా స్నేహ, నీ చెల్లెలి గురించి నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? పర్ణిక ఎప్పుడూ నీ మంచి గురించి ఆలోచిస్తుంది. అందరికన్నా ఎక్కువగా నిన్ను ఇష్టపడుతుంది. కాని నువ్వేమో ఇలా అంటూ కొంగును నోటికి అడ్డం పెట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది. అక్కడ జరుగుతున్న నాటకాన్ని చూసి స్నేహ విరక్తిగా నవ్వి ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా విశ్వవైపు చూసి, చూడండి మిస్టర్ విశ్వ, మీకు అసలు విషయం తెలీదు. నేను ఇంటికి పెద్ద కూతుర్నైనా వీళ్ళు నన్ను 5 సంవత్సరాల క్రితమే ఇంటి నుండి వేలేశారు. ఈ ఇంట్లో పని మనిషికుండే స్థానం కూడా ఇప్పుడు నాకు లేదు. కాబట్టి మీరు నాకన్నా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ సంగతి ఈ కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసు అని చెబుతూ యువన్ను ఎత్తుకుంది. ఆమె మాటలు విన్న విశ్వ సీరియస్గా రంగనాథ్ వైపు చూసి, ఏంటి మిస్టర్ రంగనాథ్, మీ అమ్మాయికి ఒక కొడుకున్నాడనే విషయం నాకు చెప్పనేలేదు అని అన్నాడు. ఆ మాటకు రంగనాథ్ నీళ్లు నములుతూ, అదంతా అబద్ధం. నేను చెప్పేది ఒకసారి వినండి విశ్వగారు అంటూ అతనికి సర్ది చెప్పబోయాడు. రంగనాథ్ ఇబ్బంది పడడం చూసిన పర్ణిక స్నేహను నలుగురిలో అవమానించడానికి ఇదే మంచి టైం అని అనుకుని వెంటనే ముఖాన్ని బాధగా పెట్టి, అక్క, నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు? చిన్నప్పటినుంచి నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నా ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టాలని చూస్తున్నావా అనంది. ఆ మాటకు స్నేహ ఆమెను విచిత్రంగా చూసి, నేను నీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూస్తున్నానా అనంది. అవును, నీ మనసులో ఇంకా వైభవ్పై ఇష్టం ఉంది. అందుకే నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇలా అందరిలో గొడవ చేసి నా ఎంగేజ్మెంట్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నీకు వైభవ్పై ఇంకా ఇంట్రెస్ట్ ఉందని, అందుకే అతన్ని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది అంది పర్ణిక. వెంటనే వైభవ్ మధ్యలో మాట్లాడుతూ, ఇలాంటి దాన్ని మళ్ళీ నా లైఫ్లోకి రానివ్వడానికి నేనేం మూర్ఖుణ్ణి కాదు అంటూ స్నేహను అసహ్యంగా చూశాడు. వాళ్ల మాటలు వింటున్న స్నేహ గుండెల్లో బాధగా అనిపించింది. అవమాన భారంతో తల తిప్పి చుట్టూ చూసింది. ఎక్కడి వాళ్ళక్కడే నుంచుని ఆమె వైపే అనుమానంగా చూస్తున్నారు. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ల మాటలకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. కాని స్నేహ ఆ బాధను దిగమింగుతూ వెంటనే ముఖంలోకి కఠినత్వాన్ని తెచ్చిపెట్టుకుని, మీరు చెప్పే ఈ కథలన్నీ వినడానికి నేనిక్కడికి రాలేదు. నీ కాబోయే భర్త గురించి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అవునా? అలాంటప్పుడు నాన్న మాట వినొచ్చు కదా. నువ్వు నీ మొండితనంతో ఇంట్లో అందర్నీ ఎంత బాధ పెడుతున్నావో తెలుసా అంది పర్ణిక. ఇంతలో ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చా అంటూ ఒక గొంతు వినిపించింది. బేస్ వాయిస్తో వినిపించిన ఆ గొంతుకి ఒక్కసారిగా అందరూ అటువైపు తిరిగారు.
అందరికన్నా ముందుగా అక్కడున్న అక్షయ్ను గుర్తుపట్టిన స్నేహ షాక్తో నోరు తెరిచింది. ఆ టైంలో అతను అక్కడెందుకున్నాడో అర్థం కాలేదు. 10 నిమిషాల నుండి జరుగుతున్న డ్రామాను చూస్తున్నాడు అక్షయ్. అక్కడ నుంచున్న స్నేహను చూసి ముందుగా అతను కూడా ఆశ్చర్యపోయాడు. కాని నిదానంగా అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది. అక్షయ్ను చూసిన విశ్వ హడావిడిగా అతని దగ్గరికి వెళ్ళి, అక్షయ్ గారు, నేను మిమ్మల్ని ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వినయంగా పలకరించాడు. అక్షయ్ అని పేరు వినగానే రంగనాథ్ కూడా షాక్ అయ్యాడు. నిజానికి వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్ అని పేరు మాత్రమే అతనికి తెలుసు. అతన్ని ఎప్పుడూ చూడకపోవడంతో అక్షయ్ను అతను గుర్తుపట్టలేదు. దాంతో వెంటనే అతని దగ్గరకు వెళ్ళి, ప్లీజ్ వెల్కమ్ అక్షయ్ గారు అంటూ హడావుడిగా ఇన్వైట్ చేశాడు. పర్ణిక అతన్ని చూసి ఆశ్చర్యపోతూ చిన్నగా వైభవ్ చేతిని పట్టుకుని లాగి, ఇతను నిన్న స్నేహను ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్లిన వ్యక్తి కదా? అంటే అతను నిజంగానే స్నేహ భర్త అని అడిగింది. మీ అక్కకి అంత సీన్ లేదు. అతన్ని కూడా ఏదో ఒకటి చెప్పి మోసం చేసి ట్రాప్ చేసి ఉంటుంది. అందుకే ఆమె వెనక తిరుగుతున్నాడు అని అక్కసుగా అన్నాడు వైభవ్. ఇంతలో అక్షయ్ నెమ్మదిగా స్నేహ దగ్గరకొచ్చి, నేనొచ్చే వరకు వెయిట్ చేస్తుంటే ఇద్దరం కలిసొచ్చేవాళ్ళం కదా అని అన్నాడు. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక స్నేహ తన పెదాలను కొద్దిగా బిగించి చిన్నగా నవ్వింది. కాని అక్షయ్ ఏమాత్రం సంకోచించకుండా ఆమె చేతిలో ఉన్న యువన్ను దగ్గరికి తీసుకున్నాడు. తనను ఎత్తుకున్న అక్షయ్ ముఖాన్ని పరీక్షగా చూశాడు యువన్. ఇప్పటివరకు అక్కడ అందరూ తన తల్లిని కోప్పడుతున్నారని అతనికి అర్థమైంది. కాని పూర్తిగా అర్థం చేసుకునే వయసింకా లేకపోవడంతో జరుగుతున్న దానిని మౌనంగా చూశాడు. కాని ఇప్పుడు అక్షయ్ చేతుల్లో కంఫర్ట్, ముఖంలో నవ్వు చూసి అతనికి సెక్యూర్గా అనిపించడంతో అతన్ని చూసి నవ్వాడు యువన్. రంగనాథ్ తన కళ్ల ముందు ఏం జరుగుతుందో నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. మరోవైపు విశ్వ అది చూసి భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి అక్షయ్ గారు. రంగనాథ్ మాటలు విని నేను ఆమెతో మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షయ్ అక్కడున్న వాళ్ళందర్నీ ఒకసారి సీరియస్గా చూశాడు. అతని చూపుల్లోని తీవ్రతకు అందరూ ఒక్కడుగు వెనక్కి వేశారు. నాతో రా అంటూ అక్షయ్ స్నేహ చెయ్యి పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చాడు. అందరికీ దూరంగా బయటికి రాగానే స్నేహ అతని చేతిని విడిపించుకుంటూ, నువ్వు మళ్ళీ నాకెందుకు హెల్ప్ చేశావు అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా యువన్ వైపు చూసి, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు. ఐఎమ్ యువన్, వాట్ అబౌట్ యూ అని టక్కున అడిగాడు యువన్. యువన్ అతనితో మాటలు కలుపుతూ ఉండడంతో స్నేహ వెంటనే అతన్ని వారించబోయింది. కాని అక్షయ్ ఆమెను పట్టించుకోకుండా, నా పేరు అక్షయ్ అని చెప్పాడు. దాంతో స్నేహ ఉక్రోషంగా ముఖం పెట్టి, మాకు నీ హెల్ప్ అవసరం లేదని ఒకసారి చెప్పాను కదా, మరెందుకు చేస్తున్నావు అని మళ్ళీ అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు ఒక్క క్షణం సూటిగా చూసి తర్వాత నిదానంగా మాట్లాడుతూ, నేను నీకు హెల్ప్ చేయాలనుకోలేదు. కానీ నువ్విచ్చిన 1000 రూపాయలకి నేను రుణం తీర్చుకోవాలి కదా, అందుకే చేశాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఆమె కోపంతో అతని కార్లో విసిరిన 1000 రూపాయల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంది స్నేహ. వెంటనే ఆవేశంగా అతని చేతుల్లో ఉన్న యువన్ను లాక్కోబోయింది. కాని అంతలోనే కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో కనతలపై చెయ్యి పెట్టుకుంటూ నెమ్మదిగా అతని భుజంపై వాలిపోయింది. అక్షయ్ వెంటనే డ్రైవర్ అని పిలిచాడు. కొంచెం దూరంలో పార్క్ చేసిన కార్ దగ్గర ఉన్న డ్రైవర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు. అక్షయ్ తన చేతుల్లోని యువన్ను అతనికిచ్చి స్నేహను బుగ్గపై తడుతూ, హలో అంటూ లేపడానికి ట్రై చేశాడు. కాని ఆమె అప్పటికే స్పృహ కోల్పోవడంతో వెంటనే డ్రైవర్ను కార్ తీయమని చెప్పాడు. కిమ్స్ హాస్పిటల్. ఆమెకు ఎలా ఉంది డాక్టర్ను ఆతృతగా అడిగాడు అక్షయ్. నథింగ్ టు వరీ. ఆమె బాగా ప్రెషర్లో ఉన్నట్లున్నారు. దాన్ని ఎక్కువగా హోల్డ్ చేయడానికి ట్రై చేశారు. అందుకే ఒక్కసారిగా స్పృహ తప్పారు. ఇప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తారు అని చెప్పాడు డాక్టర్. ప్రెషర్లోనా? బహుశా ఫంక్షన్లో జరిగిన గొడవ వల్ల డిస్టర్బ్ అయి ఉంటుంది అనుకున్న అక్షయ్ ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకొచ్చాడు. అతన్ని చూడగానే డ్రైవర్ దగ్గరున్న యువన్ కిందకు దిగి అక్షయ్ దగ్గరికెళ్ళి అతని షర్ట్ పట్టుకుని లాగుతూ, అంకుల్, మమ్మీకి ఏమైంది అని అడిగాడు. అక్షయ్ నవ్వుతూ యువన్ని ఎత్తుకుని, ఏం కాలేదు యువన్,
కాసేపట్లో మీ మమ్మీ మేల్కొంటుంది. నువ్వు మీ మమ్మీ దగ్గరే ఉండొచ్చు అని చెప్పి డ్రైవర్ వైపు చూసి వాళ్ళింట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను, చేశారా అని అన్నాడు. చేశాను సార్ అని చెప్పాడు డ్రైవర్. ఓకే, నాకు మీటింగ్కి టైం అవుతోంది. నువ్విక్కడే ఉండి బాబును వాళ్ళకి అప్పగించి ఆఫీస్కొచ్చే, నేను కార్ తీసుకుని వెళ్తాను అని చెప్పాడు అక్షయ్. ఓకే సార్ అన్నాడు డ్రైవర్. హాస్పిటల్ బెడ్పై మెల్లగా కళ్ళు తెరిచింది స్నేహ. ఒక్క క్షణం పాటు తానెక్కడుందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె మెల్లగా యువన్ అని పిలిచింది. తలంతా భారంగా ఉన్నట్లు అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఎదురుగా ఆమె తండ్రి రంగనాథ్ నించునున్నాడు. అతన్ని అక్కడ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది స్నేహ. అయినా అతనితో ఏం మాట్లాడకుండా రూమ్ బయటికి చూస్తూ యువన్ అని పిలిచింది. నీకు వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్కి ఏంటి సంబంధం అని అడిగాడు రంగనాథ్. కాని స్నేహ అతని ప్రశ్నకు సమాధానమివ్వకుండా యువన్ ఎక్కడున్నావు, లోపలికి రా అని మళ్ళీ పిలిచింది. అలా అరవడం ఆపు, నీ కొడుకు ఇక్కడ లేడు సీరియస్గా చెప్పాడు రంగనాథ్. ఇక్కడ లేడంటే అని అనుమానంగా అడిగింది స్నేహ. పర్ణిక దగ్గరున్నాడు. ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నీకు అక్షయ్కి ఏంటి సంబంధం అని మళ్ళీ అడిగాడు రంగనాథ్. అప్పుడు స్నేహ అతన్ని సూటిగా చూస్తూ మా ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉంటే మీకెందుకు? ఇప్పుడు మీ దారి మీది, నా దారి నాది అనంది. ఆమె మాటలకు రంగనాథ్కు కోపమొచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి సరే, అయితే నీ దారిలో నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. నిన్నెవరాపారు అని అన్నాడు. స్నేహ వెంటనే తన వంటిపై ఉన్న బెడ్షీట్ను పక్కకి నెట్టి బెడ్ దిగుతూ మంచిది, నేనిప్పుడే నా కొడుకుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్తున్నాను. ఇక నువ్వు మా గురించి బాధపడాల్సిన పని లేదు అనంది. ఆ మాటకు రంగనాథ్ నవ్వి నీ కొడుకు యువన్లో నా వారసత్వ రక్తం కూడా ప్రవహిస్తుంది, కాబట్టి అతను ఇక్కడే ఉంటాడు. నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు అనన్నాడు. అది విన్న స్నేహ అతన్ని షాక్తో చూసింది. తన కొడుకుని మొదటిసారి చూసినప్పుడు రంగనాథ్ ఎలా అసహించుకున్నాడో ఆమెకి ఇంకా బాగా గుర్తుంది. అలాంటిది ఇప్పుడు సడన్గా అలా అంటుంటే ఆమెకు నవ్వొచ్చింది. దాంతో ఆమె చిన్నగా నవ్వి నా కొడుకుపై సడన్గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు రంగనాథ్ డైరెక్ట్గా పాయింట్కొస్తూ చూడు, నీతో ఈ దాగుడు మూతలు అనవసరం. డైరెక్ట్గా చెప్తున్నా విను. నీ కొడుకిప్పుడు నా దగ్గరే ఉన్నాడు. నీకతను కావాలంటే నువ్వు నాకు ఒక పని చెయ్యాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ కంగారు పడుతూ అంటే నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేసావా? ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు అంటూ హడావిడిగా అతని దగ్గరికి వెళ్ళబోయింది. కాని నీరసంగా అనిపించడంతో బెడ్ని పట్టుకుని అక్కడే ఆగిపోయి అతని వైపు చూసింది. అప్పుడు రంగనాథ్ చూడు, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నేను చెప్పేది పూర్తిగా విను. వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు త్వరలో చేయబోయే ప్రాజెక్ట్లో పార్ట్నర్షిప్ కోసం మరో కంపెనీని వెతుకుతున్నారని తెలిసింది. దానికి పార్ట్నర్గా నా కంపెనీ ఉండాలని నా ఆలోచన. దానికి నువ్వు అక్షయ్ను ఒప్పించగలిగితే నీ కొడుకు నీ దగ్గరకు సేఫ్గా వస్తాడు అని సింపుల్గా చెప్పాడు. స్నేహ వెంటనే కంగారుగా లేదు, నువ్వు నా బిడ్డ విషయంలో ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు అని అరిచింది. కాని రంగనాథ్ ఆమె మాటలు పట్టించుకోకుండా నీ కొడుకు నీకు తొందరగా కావాలనుకుంటే నువ్వు త్వరగా ఈ పని పూర్తి చెయ్యి అని చెప్పి కూల్గా ఆ గదిలో నుండి బయటికెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తెలియనట్లు నిస్సహాయంగా మంచంపై కూలబడింది. అక్షయ్ను కేవలం 2 సార్లు మాత్రమే కలిసింది. అతను ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కూడా స్నేహకు తెలీదు. కాని ఆమె ఆలోచిస్తూ ఇప్పుడు నా కొడుకుని దక్కించుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం అనుకుంటూ బెడ్ పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని వేదా గ్రూప్ ఇండస్ట్రీస్ గురించి సర్చ్ చేసింది. వెంటనే అందులో సీఈఓ అక్షయ్ ఫొటోస్తో పాటు అతని గురించిన న్యూస్ ఆర్టికల్స్ కూడా కనిపించాయి. స్నేహ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అడ్రస్ను చూసి నోట్ చేసుకుని హడావిడిగా అక్కడి నుంచి లేచి క్యాబ్ పట్టుకుని అక్షయ్ కంపెనీకి బయలుదేరింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేహ హడావిడిగా లోపలికి వెళ్లి రిసెప్షన్ దగ్గరున్న అమ్మాయితో హలో, నేను మిస్టర్ అక్షయ్ను కలవాలి అని ఆయాసపడుతూ అడిగింది.
రిసెప్షనిస్ట్ ఆమె వైపు విచిత్రంగా చూస్తూ మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది. లేదన్నట్లు తలూపింది స్నేహ. దాంతో రిసెప్షనిస్ట్ ఆమెను తేలిగ్గా చూసి సారీ, అపాయింట్మెంట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు అని చెప్పింది. లేదు, నేను అతన్ని ఎలాగైనా కలవాలి అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది స్నేహ. ఆమె మొండితనం చూసిన రిసెప్షనిస్ట్ ఎంత నచ్చజెప్పాలని ట్రై చేసినా స్నేహ వినలేదు. అక్షయ్ తన ఆఫీస్కొచ్చిన స్నేహను కలవడానికి ఒప్పుకుంటాడా? అక్షయ్ హెల్ప్తో స్నేహ తన కొడుకుని కాపాడుకుంటుందా? అక్షయ్ స్నేహల మధ్య పరిచయం ఎక్కడికి దారితీస్తుంది? తాతయ్య కర్కశత్వానికి కిడ్నాప్ అయిన యువన్ పరిస్థితి ఎలా ఉంది? యువన్ కన్న తండ్రి ఎవరు? యువన్ను కాపాడుకోవడం కోసం అక్షయ్ను కలవడానికి వెళ్లిన స్నేహ అతని కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్లో కూర్చుంది. 3 గంటలైనా అక్షయ్ బయటికి రాలేదు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి రావడంతో అప్పటికే నీరసంతో చైర్లో వాలిపోతూ కళ్ళు మూసుకుంది. అప్పుడే హఠాత్తుగా క్యాబిన్ డోర్ తెరుచుకుని బయటకొచ్చిన అక్షయ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా బయటికెళ్లాడు. రిసెప్షన్లో ఉన్న స్నేహను అతను గమనించలేదు. కానీ అతని అడుగుల శబ్దానికి తలెత్తి చూసిన స్నేహ అసిస్టెంట్తో కలిసి కార్ దగ్గరకు వెళ్తున్న అక్షయ్ని చూసింది. వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెడుతూ హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటికి వచ్చింది. కానీ అప్పటికే కారెక్కిన అక్షయ్ డోర్ క్లోజ్ చేయడం, కార్ అక్కడి నుంచి కదలడం ఒకేసారి జరిగిపోయాయి. దాంతో స్నేహ హలో, కార్ ఆపండి అంటూ కారు వెనకే పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ కార్లో ఉన్న అక్షయ్ ఆమెను గమనించలేదు. మెయిన్ రోడ్ పైకి వెళ్తున్న కార్ను ఎలాగైనా ఆపాలన్న ఉద్దేశంతో స్నేహ పక్కనే ఉన్న చిన్న సందులో నుంచి పరిగెడుతూ వెళ్లి సరిగ్గా అక్షయ్ కారుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది. హఠాత్తుగా అడ్డుగా వచ్చిన ఆమెను చూసి డ్రైవర్ సడన్ గా బ్రేక్తో కారు ఆపాడు. దాంతో వెనక సీట్లో ఫోన్లో మాట్లాడుతున్న అక్షయ్ కూడా ముందుకు తూలుతూ రోడ్ వైపు చూశాడు. ఎదురుగా కనిపించిన స్నేహను చూసి అతను షాక్ అయ్యాడు. ఆమెకు వెంట్రుకవాసి దూరంలో కారును ఆపాడు డ్రైవర్. లేదంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. కార్కి అడ్డుగా వచ్చిన స్నేహను చూసిన డ్రైవర్ వెంటనే కార్ దిగి కోపంగా ఎమ్మా, బతకాలని కోరికగా లేదా అంటూ అరిచాడు. స్నేహ అతన్ని చూసి సారీ, నన్ను క్షమించండి, ఇది నేను కావాలని చేయలేదు అంటూ కార్లో వెనక వైపుకు చూస్తూ నేను అక్షయ్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది. ఉదయం ఫంక్షన్లో హెల్ప్ చేసినప్పుడు నువ్వెందుకు హెల్ప్ చేశావని ఆమె కోపంగా అడిగిన విషయం అతనికి గుర్తొచ్చింది. దాంతో అతను వెంటనే ఇప్పుడు నేను బిజీగా ఉన్నానని మాట్లాడడం కుదరదని చెప్పు అని డ్రైవర్తో అన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి సారీ మేడం, బాస్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, మీతో మాట్లాడలేరు, మీరు దారికి అడ్డు తప్పుకోండి అని చెప్పాడు డ్రైవర్. అది చూసిన స్నేహ హడావిడిగా అక్షయ్ దగ్గరకు వెళ్లి ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, నేను అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని అడిగింది. దాంతో కరిగిపోయిన అక్షయ్ సరే లోపలికి రా అన్నాడు. స్నేహ వెంటనే థ్యాంక్ యూ అంటూ హడావిడిగా కార్ వెనక డోర్ తీసుకుని అతని పక్కనే కూర్చుని ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్షయ్ వైపు చూసి ఇప్పుడు నాకు మీ హెల్ప్ కావాలి, నా కొడుకు యువన్ను మా నాన్న కిడ్నాప్ చేశాడు, అతన్ని తిరిగి తీసుకురావాలంటే మీ సహాయం అవసరం అని చెప్పింది. టెన్షన్ పడుతున్న స్నేహ ముఖాన్ని చూడగానే అక్షయ్లోని మేలీగో శాంతించినట్లయింది. ఇంతకు ముందు 2 సార్లు హెల్ప్ చేస్తే నువ్వెందుకు హెల్ప్ చేశావని అడిగింది. ఇప్పుడు ఆమె వచ్చి హెల్ప్ అడుగుతుంది అని అనుకుంటూ ఆమె వైపు చూసి ఎగతాళిగా నవ్వి అసలు నేను నీకెందుకు హెల్ప్ చేయాలి అని అడిగాడు. అక్షయ్ దగ్గర నుండి ఆ ప్రశ్న ఊహించకపోవడంతో స్నేహ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక్క క్షణం తడబడింది. విషయం తెలియగానే అతను సహాయం చేస్తాడని ఆమె అనుకుంది. కాని అతను రివర్స్ అవ్వడంతో స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నిదానంగా మీరు నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే మీరేం అడిగినా చేస్తాను అనంది. ఆ మాటకు అక్షయ్ నవ్వి ఏదైనా చేస్తావా అని అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటూ తలూపింది స్నేహ. అప్పుడు అక్షయ్ సీట్లో స్ట్రైట్గా కూర్చుని తీరిగ్గా తన చేతి కప్స్ను సరిచేసుకుంటూ నువ్వివ్వడానికి రెడీగా ఉన్నా నేను తీసుకోవడానికి రెడీగా లేను అని అన్నాడు. దాంతో అతను కావాలనే తనను అవమానిస్తున్నాడని అనుకున్న స్నేహ ఇతన్ని తొందరపడి హెల్ప్ అడిగి తప్పు చేశాను అనుకుంటూ సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి కార్ డోర్ తీసి కిందకు దిగింది. అది చూసి అక్షయ్కి మనసులో కొంచెం బాధగా అనిపించింది. అయినా అతను ఆ ఫీలింగ్ను పక్కకు తోస్తూ నువ్వు కార్ పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు.
స్నేహ కళ్ళ ముందు నుంచి కార్ బయలుదేరింది. నడి రోడ్డుపై నిలబడుంది స్నేహ. ఇప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్లాలో ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా మమ్మీ అని పిలుస్తున్న యువన్ రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది. దాంతో తానే స్వయంగా తన కొడుకును దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని వెంటనే రంగనాథ్ ఇంటికి బయలుదేరింది. ఆ విల్లా ఆమెకు బాగా తెలిసిన ఇల్లే కావడంతో డైరెక్ట్గా మెయిన్ గేట్ నుంచి వెళ్లకుండా సీసీటీవీ కెమెరాలను తప్పించుకుంటూ గార్డెన్లో నుండి లోపలికి వెళ్ళింది. యువన్ను ఖచ్చితంగా ఆ ఇంట్లోనే దాచిపెట్టుంటారని అనుకుని శబ్దం రాకుండా వెనక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. దూరంగా ఉన్న హాల్లో ఎవరో వ్యక్తి అటువైపు తిరిగి కూర్చుని ఉండడంతో వెనక నుంచి అతని తల మాత్రమే కనిపిస్తుంది. దాంతో ఆమె మెల్లగా నడుస్తూ హాల్లో నుంచి పైకి వెళ్లడం కోసం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. కాని ఇంతలో నేను బాగా టైర్డ్ అయిపోయాను అంటూ బయట నుంచి లోపలికొచ్చిన పర్ణిక సోఫాలో ఉన్న వైభవ్ పక్కనే కూర్చుంటూ సారీ లేట్ అయింది అనంది. వైభవ్ నవ్వి పర్లేదు, కాని నువ్వు అంతగా అలసిపోతే ఇద్దరం కలిసి వెళ్లి రెస్ట్ తీసుకుందాం అని కొంటెగా నవ్వాడు. పర్ణిక కూడా వెంటనే నవ్వుతూ కళ్ళెగరేసి రెస్ట్ తీసుకోవాలని నాకన్నా ఎక్కువగా నీకు కోరికగా ఉన్నట్లుంది అనంది. దాంతో వైభవ్ తన చేతిలోని మొబైల్ను పక్కన పెట్టి ఆమెను తన కౌగిలిలోకి లాక్కుని ఆమె ముఖంపై వేలితో రాస్తూ నీకు లేదా అని అన్నాడు. అదంతా వెనక నుండి చూస్తున్న స్నేహ చిరాగ్గా ముఖం తిప్పుకుంది. ఒకవైపు వైభవ్ తనతో కూడా ఇలాగే ప్రవర్తించిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. దాంతో ఆమె విరక్తిగా నవ్వుకుని వాళ్ళిద్దరికీ కనిపించకుండా మెట్లపైకి వెళ్లడానికి అవకాశం కోసం చూస్తోంది. ఇంతలో సరే పద మనం రూంలోకి వెళ్దాం అన్నాడు వైభవ్. లేదు, ఆ పిల్ల రాక్షసుని జాగ్రత్తగా చూసుకోమని నాన్న చెప్పాడు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనంది. ఆ మాటకు వైభవ్ అర్థం కానట్లుగా చూస్తూ ఎవర్ని అని అడిగాడు. అదే ఆ స్నేహ కొడుకు యువన్ని అని చెప్పింది పర్ణిక. యువన్ పేరు వినిపించిన వెంటనే స్నేహ ఒక్కసారిగా అలర్ట్ అయింది. స్నేహ యువన్ల పేరు వినగానే వైభవ్ ముఖం కోపంగా మారిపోయింది. యువన్ని చూసిన ప్రతిసారి స్నేహ తనకు చేసిన ద్రోహమే గుర్తొస్తుంది వైభవ్కి. దాంతో అతను చిరాగ్గా ఇప్పుడు ఆ పిల్లాడితో పనేంటి అని అడిగాడు. నాన్న ఆ పిల్లాన్ని హోటల్లో ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పాడు, వాడి వల్ల మనకి బిజినెస్లో పెద్ద ప్రాఫిట్ ఉంటుందంట అని చెప్పింది పర్ణిక. ఆ మాటలు వైభవ్కి నచ్చలేదు. కాని ఈ మధ్య అతను రంగనాథ్తో ఎక్కువగా తిరగడం, పర్ణికను పెళ్లి చేసుకోబోతూ ఉండడం వల్ల అతనికి ఎదురు చెప్పకుండా అతను చెప్పినట్లే నడుచుకుంటున్నాడు. దాంతో ఇప్పుడు కూడా అతనే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. వైభవ్ ముఖం చూసిన పర్ణిక చిన్నగా నవ్వి నాకు తెలుసు నీకిదంతా నచ్చదని, కాని మనం ఒక్కోసారి బిజినెస్లో ఎదగాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు. ఇప్పుడు మనకి ఆ పిల్లాడు బంగారు గుడ్డు పెట్టే బాతులాంటివాడు అనంది. దాంతో వైభవ్ అవునన్నట్లు తలూపి సరే పద నేను కూడా నీతో వస్తాను అని అన్నాడు. అది వినగానే పర్ణిక ఆశ్చర్యపోతూ నిజంగానా అని అడిగింది. మామగారికి నచ్చాలంటే అతనికి నచ్చిన పనులు చేయాలి కదా అని నవ్వుతూ పైకి లేచాడు వైభవ్. దాంతో పర్ణిక కూడా ఆనందంగా సరే పద అంటూ నవ్వుతూ అతని చేతిని పట్టుకుని బయటకు నడిచింది. తన కొడుకు హోటల్లో ఉన్నాడని తెలుసుకున్న స్నేహ హడావిడిగా ఇంటి వెనక నుంచి బయటకొచ్చి అక్కడున్న ఆటో ఎక్కి పర్ణిక కార్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. కాసేపటికి వాళ్ల కార్ హోటల్ తారా ఇంటర్నేషనల్లోకి వెళ్ళింది. స్నేహ వెంటనే ఆటో దిగి వాళ్ల వెనకే హోటల్లోకి వచ్చింది. కాని డోర్ దగ్గరే ఉన్న గార్డ్ ఆమె నాపుతూ ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తారా అని అడిగాడు. మెంబర్షిప్ కార్డా అంటూ అర్థం కానట్లుగా చూసింది స్నేహ. అవును మేడం, ఈ హోటల్లోకి రావాలంటే మెంబర్షిప్ కార్డ్ అవసరం అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. దాంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోయింది. పర్ణిక వైభవ్ ఇద్దరూ నవ్వుకుంటూ లిఫ్ట్లోకి వెళ్లిన దృశ్యం స్నేహకు కనిపించింది. అదే టైంలో హోటల్లో ఉన్న రెస్టారెంట్లోని సెకండ్ ఫ్లోర్లో తన తల్లిదండ్రులతో కలిసి లంచ్ చేస్తున్నాడు అక్షయ్. అతని పేరెంట్స్ ఇద్దరూ అబ్రాడ్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఈ మధ్య ఇండియాకు తిరిగి రావడంతో అక్షయ్ వాళ్ల కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు. పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు అక్షయ్? భోజనం చేస్తూ అడిగింది అతని తల్లి రాజేశ్వరి. టైం వచ్చినప్పుడు తలదించుకుని తింటూ సింపుల్గా చెప్పాడు అక్షయ్. ఆ మాట వినగానే రాజేశ్వరి కోపంగా అక్షయ్, నువ్వు ప్రతిసారి ఇదే మాట చెప్పి తప్పించుకోవద్దు. ఈసారి
నువ్వేదో ఒక విషయం తేల్చేయాలి అనంది. ఆ మాటకు అక్షయ్ తల తిప్పి చుట్టూ చూస్తూ, మమ్మీ ప్లీజ్ కాస్త చిన్నగా మాట్లాడు. నేను పెళ్లి చేసుకున్నాను అనడం లేదు. టైం వచ్చినప్పుడు చేసుకుంటానని చెప్తున్నాను. ఇంత తొందర పెడితే ఎలా అన్నాడు. ఏంటి తొందర పెడుతున్నానా? ఇన్ని రోజులు బిజినెస్లో బిజీగా ఉన్నానని తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే అన్నాను. ఇప్పుడు మన కంపెనీ బిజినెస్ మంచి పొజిషన్లలోనే ఉన్నాయి. ఇక నువ్వు పెళ్లికి ప్లాన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది అని గట్టిగా చెప్పింది రాజేశ్వరి. అప్పుడు రాజేశ్వరి పక్కనే ఉన్న అతని తండ్రి రంగనాథ్ కూడా, మీ అమ్మ చెప్పింది నిజమే అక్షయ్. ఇప్పుడు మన బిజినెస్ కూడా బాగుంది. ఇక నువ్వు నీ లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పాడు. అక్షయ్ వెంటనే, డాడీ నువ్వు కూడా ఇలాగే అంటున్నావా అంటూ విసుగ్గా తల తిప్పి రెస్టారెంట్ గ్లాస్లో నుంచి హోటల్ బయటకు చూశాడు. అనుకోకుండా అటువైపు చూసిన అతని కళ్ళు వెంటనే ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. హోటల్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్న స్నేహ అతనికి కనిపించడంతో, ఈమె ఇక్కడికి కూడా వచ్చిందేంటి? నన్ను ఫాలో అవుతూ వచ్చిందా అని అనుకున్నాడు. అక్షయ్ మౌనంగా ఉండడంతో రాజేశ్వరి తలపైకెత్తి బయటికి చూస్తున్న అక్షయ్ని చూసి, అక్షయ్ ఆర్ యు ఓకే అని అడిగింది. అక్షయ్ వెంటనే సర్దుకుంటూ, హా మమ్మీ నేను బాగానే ఉన్నాను అని అన్నాడు. హోటల్ వైపే చూస్తూ లోపలికెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్న స్నేహ అక్కడ ఉన్న ఒక నోటీస్ బోర్డును చూసింది. అందులో ఉన్న నోటీస్ పేపర్ను చూసిన వెంటనే ఆమె మనసులో తలుక్కున ఏదో ఆలోచన మెరిసింది. గబగబా వెళ్లి ఆ నోటీస్ పేపర్ను తీసుకుంది. అందులో ఆ హోటల్లో పనిచేయడానికి స్టాఫ్ కావాలని జాబ్ ఆఫర్ ఉండడంతో ఆమె వెంటనే సెక్యూరిటీ గార్డ్ దగ్గరకొచ్చి, నేను కస్టమర్లు కాదు, ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చాను అని చెప్పింది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆమెను అనుమానంగా చూస్తూ, మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. నేను మామూలుగా చెప్తే నువ్వు నమ్మవు కదా, అందుకే నోటీస్ పేపర్ తీసుకుని చెప్తున్నాను. నన్ను లోపలికి వెళ్ళనివ్వు అంటూనే అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హడావిడిగా లోపలికెళ్ళి, అమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చింది. ఇంతలో ఆమెకి ఎదురుగా వచ్చిన మేనేజర్ ఆమె చేతిలో ఉన్న నోటీస్ పేపర్ని చూసి, మీరు ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చారా అని అడిగాడు. అవును అని హడావిడిగా చెప్పింది స్నేహ. కాని మేనేజర్ అనుమానంగా ఆమెను పైనుంచి కింద వరకు పరిశీలనగా చూశాడు. ఆమె చూడ్డానికి చాలా అందంగా రిచ్ అమ్మాయిలా కనిపించడంతో మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం, ఆర్ యు ష్యూర్ అని అడిగాడు. దాంతో మేనేజర్ తనను నమ్మడం లేదని అనుకున్న స్నేహ వెంటనే అలర్ట్ అవుతూ, అవును సార్, నాకు అబ్రాడ్లో వెయిట్రెస్గా పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను ఈ జాబ్కు ఖచ్చితంగా సూట్ అవుతాను అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది. యువన్ కడుపులో ఉన్నప్పుడు స్నేహ నిజంగానే అబ్రాడ్లో చాలా హోటల్స్లో వెయిట్రెస్తో పాటు మేనేజర్గా కూడా పనిచేసింది. అందుకే అతనికి కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది. ఆమె మాటలపై మేనేజర్కి నమ్మకం కలగడంతో, సరే మీరు రేపు రండి అని చెప్పాడు. దాంతో స్నేహ ఆనందంగా, అంటే నాకు జాబ్ ఇస్తున్నట్లేనా సార్ అని అడిగింది. మేనేజర్ ఆమె ఆనందాన్ని చూసి దాన్ని పాడు చేయడం ఇష్టం లేనట్లు అని అన్నాడు. దాంతో ఆమె సంతోషంగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్పింది. ఇట్స్ ఓకే మిస్ అంటూ ఆగిపోయాడతను. నా పేరు స్నేహ సార్ అని చెప్పింది ఆమె. ఇట్స్ ఓకే స్నేహ, కష్టపడి వర్క్ చేయండి. మీ వర్క్ నచ్చితే ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి అని చెప్పాడు మేనేజర్. తప్పకుండా సార్, కానీ ఈరోజు నేను ఈ హోటల్ మొత్తాన్ని ఒకసారి చూడొచ్చా అని అడిగింది స్నేహ. ఎందుకు అంటూ మేనేజర్ ఆమె వైపు అనుమానంగా చూశాడు. ఏం లేదు సార్, ఒకసారి హోటల్ మొత్తం చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. రేపు వెంటనే వర్క్లో జాయిన్ అవ్వగలను అని చెప్పింది స్నేహ. ఆమె తన వర్క్ పై అంత ఇంట్రెస్ట్ చూపించడంతో మేనేజర్ ఇంప్రెస్ అవుతూ, సరే అంటూ అటుగా వెళ్తున్న ఒక వెయిట్రెస్ను పిలిచి, లిఖిత ఇలా రా అని పిలిచాడు. ఆమె వెంటనే అక్కడికి వచ్చింది. మేనేజర్ స్నేహను ఆమెకు పరిచయం చేస్తూ, లిఖిత, ఈమె స్నేహ, మన కొత్త స్టాఫ్. ఒకసారి మీకు మన హోటల్ని చూపించండి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన లిఖిత స్నేహ వైపు చూసి మర్యాదపూర్వకంగా నవ్వుతూ, హలో, నా పేరు లిఖిత, మీరు నాతో రండి అంటూ స్నేహతో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు మేనేజర్, చూడండి, ఈ హోటల్ పై ఫ్లోర్లో ఉండేవాళ్లంతా పవర్ఫుల్ రిచ్ పర్సన్స్. మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అని చెప్పాడు. ఓకే సార్ అని ఇద్దరూ ఒకేసారి చెప్పి అక్కడ్నుంచి వెళ్లారు. లిఖిత స్నేహను రూమ్కి తీసుకెళ్లి కొత్త వైట్రెస్ డ్రెస్ సెట్ను ఇచ్చి, ఇది వేసుకో, మనం
హోటల్ చూడ్డానికి వెళ్తున్నాం కదా, ఇక్కడ మనం వెయిట్రెస్ అని తెలియాలి అనంది. స్నేహ మాట్లాడకుండా సరే అంటూ వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చింది. ఆ తర్వాత లిఖిత ఆమెను తనతో తీసుకువెళ్తూ ఉత్సాహంగా ఆ హోటల్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఈ హోటల్ పై ఫ్లోర్లో ప్రెసిడెన్షియల్ సూట్ ఉంది, మిగిలినవన్నీ బిజినెస్ సూట్లు. హోటల్లో స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్, బార్లు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్తుంది. కాని స్నేహ ఆమె చెప్పే వాటికి కేవలం తలాడిస్తూ తన కళ్ళతో కంట్రోల్ రూమ్ ఎక్కడుందో వెతుకుతోంది. వెయిట్రెస్ గా వెళ్లిన స్నేహ యువన్ను కనిపెట్టగలదా? హోటల్లో ఉన్న అక్షయ్ ఆమెకు తారసపడిపోతున్నాడా? స్నేహ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది? ఈ లిఖితతో కలిసి హోటల్ చూస్తున్న స్నేహ కంట్రోల్ రూమ్ కోసం వెతుకుతుంది. అందులో ఉండి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే యువన్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందని ఆమె అనుకుంటుంది. మరోవైపు లిఖిత గలగలా మాట్లాడుతూనే ఉంది. కాని ఎంతసేపైనా స్నేహ మాట్లాడకపోవడంతో నడుస్తూ ఆమె వెనక్కి తిరిగి, స్నేహ, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. స్నేహ వెంటనే తడబడుతూ, హా, బానే ఉన్నాను. సరే పద, అయితే మనం పైకి వెళ్ళి చూద్దాం అంది లిఖిత. దాంతో స్నేహ ఇక ఏమాత్రం ఆగలేనట్లుగా, లిఖిత, ఈ హోటల్లో కంట్రోల్ రూమ్ ఎక్కడుంటుంది అని అడిగింది. హఠాత్తుగా ఆమె అడిగిన ప్రశ్నకు లిఖిత ఆమె వైపు తిరిగి అనుమానంగా చూస్తూ, దాని గురించి నువ్వెందుకు అడుగుతున్నా అని అడిగింది. దాంతో స్నేహ తడబడుతూ, ఏం లేదు, ఊరికే అడుగుతున్నాను. హోటల్ మొత్తానికి కంట్రోల్ రూమ్ మెయిన్ పార్ట్ కదా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే ముందు దాని గురించి తెలుసుకుందామని అడిగాను అని అంది. ఆమె చెప్పిన ఆన్సర్ నమ్మిన లిఖిత, నిజమే అంటూ కంట్రోల్ రూమ్ ఏ ఫ్లోర్లో ఉందో, ఎక్కడికి వెళ్లాలో వివరంగా చెప్పింది. స్నేహ వెంటనే, లిఖిత, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి హడావిడిగా అక్కడ్నుంచి వెళ్ళింది. తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడం పూర్తి చేసిన అక్షయ్ బయటికి వెళ్లబోతుండగా అర్జెంటుగా వీడియో కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వమని కాల్ రావడంతో అతను తన పేరెంట్స్ ని ముందుగా వెళ్లమని చెప్పి మీటింగ్ కోసం అతను ఆ హోటల్ రూమ్ లో ఉండాలని డిసైడ్ అయ్యాడు. కాసేపటికి హోటల్ గదిలో వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత అక్షయ్ తన ల్యాప్టాప్ తీసి పక్కన పెడుతూ తన మెడలో ఉన్న టైను తీసి పక్కకు విసిరి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు. సరిగ్గా అదే టైంలో వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి లిఖిత దగ్గర నుండి తప్పించుకుని వచ్చిన స్నేహ కంట్రోల్ రూమ్లో ఉన్న ఫ్లోర్కి వచ్చింది. లిఖిత చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ను గుర్తు చేసుకుంటూ కంట్రోల్ రూమ్ ని వెతకడం మొదలుపెట్టింది. కానీ ఆ హోటల్ చాలా పెద్దదవడంతో కాసేపట్లోనే ఆమె కన్ఫ్యూజ్ అవుతూ ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ చూస్తూ అక్కడే నుంచుంది. ఇంతలో ఆ ఫ్లోర్లోని ఎలివేటర్ డోర్ ఓపెన్ అయిన శబ్దం రావడంతో హడావిడిగా పక్కనే ఉన్న సెల్ఫ్ లో ఏదో వెతుకుతున్నట్లు నటిస్తూ తలను పక్కకు తిప్పుకుంది స్నేహ. అప్పుడే ఎలివేటర్లో నుండి వైభవ్, పర్ణిక ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి రావడం గమనించింది స్నేహ. తల తిప్పకుండా వాళ్లను ఓరకంట చూస్తోంది. స్నేహ వెయిటర్స్ డ్రెస్ లో ఉండడంతో ఆమెను వాళ్ళని అనుమానించలేదు. వాళ్ళు తనని దాటి వెళ్లిపోగానే స్నేహ ఎలివేటర్ వైపు చూసింది. పైన రెడ్ లైట్ లో వెలుగుతున్న ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్న ఫ్లోర్ నెంబర్ను చూడగానే ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. దాంతో ఆమె ఆలోచిస్తూ, వీళ్ళు పైనుండి కిందకి దిగొచ్చారంటే యువన్ ఈ ఫ్లోర్లోనే ఉండుంటాడా అనుకుంది. ఆమె ఆలోచన మనసులోకి రాగానే ఆమె సంతోషంతో హడావిడిగా పై ఫ్లోర్కి వెళ్ళింది. కాని యువన్ ఏ గదిలో ఉన్నాడో తెలియకపోవడంతో ఆమె అక్కడ సూట్లన్నిటినీ పరీక్షగా చూసింది. అక్కడ ఒక సూట్ ముందు ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉన్న గార్డ్స్ కనిపించారు. దాంతో యువన్ ఖచ్చితంగా ఆ సూట్లోనే ఉంటాడని, అందుకు పర్ణిక గార్డ్స్ ను కాపలా పెట్టిందని అనుకుంది స్నేహ. కాని ఇప్పుడు ఆ రూంలోకి ఎలా వెళ్లాలో ఆమెకు అర్థం కాలేదు. ఈలోగా ఒక వెయిటర్ డైనింగ్ కార్ను నెట్టుకుంటూ అటువైపు వచ్చారు. అనుకోకుండా ఆమె దృష్టి అతని చేతిలో వేలాడుతున్న రూమ్ కార్డుపై పడింది. అది గార్డ్స్ నుంచుని ఉన్న రూమ్ కార్డని గుర్తించింది. ఆమె వెంటనే ఏదో ఆలోచన వచ్చి హడావిడిగా ఆ వెయిటర్ను అడ్డుకుని, ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను అని అంది. కాని ఆ వెయిటర్ ఆమెను అనుమానంగా చూస్తూ, ఇంతకీ నువ్వెవరు? ఇంతకుముందు నిన్ను ఎప్పుడూ చూడలేదు అని అడిగాడు. దాంతో స్నేహ ఆశ్చర్యపోయినట్లుగా మొహం పెట్టి, ఏంటి, మీకు నేను తెలీదా?
నేను ఈ హోటల్లోనే పనిచేస్తున్నాను, కానీ ఈ ఫ్లోర్లో డ్యూటీకి రావడం ఇదే ఫస్ట్ టైం. అందుకే మీరు నన్ను గుర్తుపట్టలేదేమో. పర్లేదు, మీరు వెళ్ళండి, ఈ సర్వీసింగ్ నేను చేస్తాను అంటూ నవ్వింది. కానీ అంటూ అతను ఏదో మాట్లాడుతూ ఉండగానే స్నేహ అతన్ని మాట్లాడనివ్వకుండా, ఏం పర్లేదు, మనందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఇంకేం ఆలోచించకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెబుతూనే ఇక అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా డైనింగ్ కార్ను నెట్టుకుంటూ హడావిడిగా ఆ సూట్లోకి వెళ్ళింది స్నేహ. లోపల యువన్ని చూడొచ్చని ఆత్రంగా వెళ్లిన ఆమె ఆ గది మొత్తం నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. లోపల ఎవరూ లేనట్టు కనిపించింది. దాంతో ఆమె సూట్ను చుట్టూ చూస్తూ, నేను తప్పుగా ఊహించానా? యువన్ ఈ రూంలో లేడా అని అనుకుంది. ఇంతలో బాత్రూంలో నుండి వాటర్ శబ్దంతో పాటు చిన్న విజిల్ సౌండ్ కూడా రావడంతో అటువైపు చూసింది స్నేహ. ఆ విజిల్ సౌండ్ విన్న స్నేహ నిజంగానే ఆమె రాంగ్ రూమ్కి వచ్చానని కన్ఫర్మ్ చేసుకుంది. ఈలోగా బాత్రూమ్ షవర్లో ఆగిపోయిన శబ్దం రావడంతో ఆమె వెంటనే అక్కడి నుండి దాక్కోవాలని అనుకుంటూ అటూ ఇటూ చూసి డైనింగ్ కార్లోకి దూరబోయింది. బాత్రూంలో ఉన్న అక్షయ్ హ్యాంగర్స్కి ఉన్న టవల్ను నడుముకు చుట్టుకుని బాత్రూమ్ డోర్ తెరిచాడు. డైనింగ్ కార్లోకి దూరబోతున్న స్నేహ ఆ శబ్దానికి తడబడుతూ వెనక్కి పడిపోయి నేలపై చతికిల పడింది. దాంతో అమ్మా అని ములుగుతూ నడుం పట్టుకుంది. ఇంతలో ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు తడి స్లిప్పర్స్లో నించున్న 2 కాళ్ళు కనిపించాయి. దాంతో స్నేహ తలెత్తి పైకి చూసింది. తెల్లని రంగుతో తీర్చిదిద్దినట్లున్న అతని కండరాలపై నుండి నీటి చుక్కలు జారిపోతున్నాయి. నెమ్మదిగా ఆమె కళ్ళు అతని ముఖంపైకి చేరాయి. అంతే, ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె నోరు తెరిచింది. ఓరి దేవుడా, మళ్ళీ ఇతనికి కనిపించానేంటి? నన్ను ఇలా చూసి ఏమనుకుంటాడో నాకేం అర్థం కావట్లేదు అని తనలో తానే గొనుక్కుంటుంది స్నేహ. అక్షయ్ ఆమె వైపే సూటిగా చూస్తూ, నువ్వు నన్ను ఫాలో అవ్వడం ఆపవా అని అన్నాడు. స్నేహ వెంటనే పైకి లేచి, లేదు, ఇది నేను కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది అని అంది. కాని అక్షయ్ ఆమె మాటను పట్టించుకోకుండా మెల్లగా ఆమె వైపు ఒక్కో అడుగు వేయడం మొదలుపెట్టాడు. దాంతో స్నేహ కంగారుగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్తుంది. చివరిగా ఆమె గోడను ఆనుకుని ఇక కదలడానికి వీల్లేకపోవడంతో బెదురుతున్న కళ్ళతో అతన్ని చూసింది. అప్పుడు అక్షయ్ తన 2 చేతులను ఆమెను చెరువు వైపు గోడకు ఆనించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇదంతా అనుకోకుండా జరిగిందంటే నేను నమ్మాలా అని అడిగాడు. ఎటువంటి అచ్చదానా లేని అతని శరీరం ఆమెకు అతి దగ్గరగా ఉండటంతో స్నేహ గొంతు తడారిపోతోంది. వెంటనే ఆమె గుటకలు మింగుతూ అతని వైపు చూసి, నేను నిజమే చెప్తున్నాను, యువన్ ఆ గదిలో ఉన్నాడేమో అనుకుని నేనిక్కడికొచ్చాను అని చెప్పింది. అది వినగానే అతని ముఖం మారిపోయింది. ఆమె కావాలనే తన హెల్ప్ అడగడం కోసం ఫాలో అవుతూ వచ్చి యువన్ పేరుతో అబద్ధం చెప్తుందని అనుకున్నాడు. అతని ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ను గమనించిన స్నేహ చిన్నగా, నన్ను వెళ్ళనివ్వండి అని అంది. ఈ గదిలోకి రావడం మాత్రమే నీ ఇష్టం, బయటకు వెళ్ళడం కాదు అని మొండిగా సమాధానం చెప్పాడు అక్షయ్. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.